బైబిల్లో చూసినప్పుడు అనేక సార్లు నిరుత్సాహం బట్టి మనుషుడు వాగ్దానం చేయబడిన దాంట్లోకి వెళ్ళడం. కొన్నిసార్లు దేవుడు పరీక్షిస్తాడు. ఇక్కడ చూసాం, దేవుడు పరీక్షిస్తాడంట. పరీక్షలో దేవుడు ఏడి అనద్దు. ఇక్కడ ఎవరైనా మీ జీవితంలో మీరున్న పోరాటాల మధ్యలో దేవుడు ఎక్కడున్నాడు అన్న క్వశ్చన్ వస్తుందా? అలాంటి మనసులో తలంపు ఎక్కడన్నా వస్తుందంటే బీ కేర్ఫుల్, సైతాను నీ పక్కనే ఉన్నాడు. దేవుడు ఉన్నాడా? దేవుడు చేస్తాడంటో? దేవుడు మాట ఇచ్చాడు కదా, మరి ఎందుకు జరగలేదు? దేవుడు చెప్పాడు కదా, మరి ఎందుకు జరగదే? దేవుడు చెప్తే ఎందుకు అవ్వదే? దేవుడు చెప్తే నువ్వు అనుకునేటప్పుడు దేవుడు చేయడు. కొన్నిసార్లు ఎర్ర సముద్రం ముందు లాంటి పరిస్థితులు మనకు వస్తాం. ఇశ్రాయేలు చూసినప్పుడు ఎర్ర సముద్రం ముందుకు వచ్చినప్పుడు అందరు కలిసి మోషే మీద అలుగుతున్నారంట. మోషే పరిస్థితి చూసినప్పుడు ఐ కుడ్ జస్ట్ ఒక్కసారి ఆ వాక్యం చదువుతూ ఈ వారంలో ఈ వాక్యాలన్నీ చదువుకుంటే నన్ను నేను బలపరుచుకున్నా. కానీ చదువుతూ మోషే ఏమన్నాడంటే మనుషులతో, ఒరే భయపడకండ్రా, సామ్ జస్ట్ పారాఫ్రేజింగ్ ఇట్, భయపడద్దు 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 అన్నాడు. కానీ మోషే ఏం చేశాడు తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా అని ఎడుతున్నాడంట. వీళ్ళందరూ భయపడద్దు భయపడద్దు భయపడద్దని మోషే దేవుని దగ్గరికి వెళ్ళి, ఏం చెప్పంటావు, నా పని అయిపోయా ఏమో. ఆయన భయాలు ఎట్లా ఏడ్చాడు. ఒక నాయకుడు ఏడ్చాడంటే అర్థాలు చాలా ఉంటాయి. కానీ ఆ పరిస్థితుల్లో ఆయన ఏడుపుకి దేవుడు అంటున్నాడంట, వెళ్ళు. అక్కడ కాంటెక్స్ట్ చెప్పాలంటే, నువ్వు ఏదైతే వాళ్ళకి చెప్పావో నువ్వు చేయి, ఫస్ట్ పో, గో బీ బోల్డ్. నీ కర్రని చెప్పు. నీ దగ్గర ఏముంది? నీ కర్రని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఎందుకంటే నీవు అండర్ ఎస్టిమేట్ చేయగలిగిందే కుడ్ బి ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్, నాట్ జస్ట్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ ద వరల్డ్. అసలు చరిత్ర మొత్తంలో బైబిల్లో చదువుతూ ఏంటది ఒక వస్తువు అతి బలమైనది, మందసపు పెట్టితో కంపేర్ చేయకుండా, దేవుడితో కంపేర్ చేయకుండా, మనుషుడితో కంపేర్ చేస్తే, వాట్ ఈస్ ద మ్యాన్ యూస్ దట్ ఈస్ రియలీ పవర్ఫుల్ అన్నప్పుడు ద స్టాఫ్ ఆఫ్ మోసెస్. మోషే వాడిన కర్ర. ఆ కర్ర ద్వారంగా చేయబడిన కార్యంలో నైల్ నదిలో పెడితే నీరేమైంది? రక్తం. ఎర్ర సముద్రం ముందు ఎత్తి పెడితే ఎర్ర సముద్రం అయింది 2 పాయలైంది. కర్రని కిందకి వస్తే పాము. యు సీ వాట్ పవర్. ఈరోజు దేవుడు మన దగ్గర కోరుతున్నాడు అండి, నీ దగ్గర ఏముంది? ఇన్ఫ్యాక్ట్ ఏన్షియంట్ స్క్రిప్చర్స్ చదువుతూ, ఈజిప్టియన్స్ స్క్రిప్చర్స్ చదువుతూ, ఈరోజు ఈజిప్ట్లో మ్యూజియంలో పెద్ద బండ పైన చెక్కి ఉంది మొత్తం ఎర్ర సముద్రం స్టోరీ అంతా. బైబిల్లో మనకి ఆ డీటెయిల్ చూడం కానీ, బైబిల్ ఆ డీటెయిల్ మనం చూడం కానీ, బట్ వెన్ యూ రీడ్ ఇట్ కేర్ఫుల్లీ యూ కెన్ అండర్స్టాండ్. అక్కడ స్క్రిప్చర్స్లో అంటే ఆ ఈజిప్టియన్స్ స్కల్ప్ట్ చేసిన దాంట్లో ఎలాగ ఎర్ర సముద్రం మరలా మూసుకుందంటే, మోషే ఒక్కడు మాత్రం, వీళ్ళందరూ దాటిన తర్వాత మోషే ఒక్కడు మాత్రం సైన్యము ముందు, ఫరో సైన్యం ముందు కర్రను మరలా ఎత్తి పెట్టాడంట. మనకి కర్ర ఎత్తినప్పుడు 2 పాయలు అయిందన్న కథ తెలుసు. కానీ వారు డాక్యుమెంట్ చేసిన దాంట్లో ఫరో రాయించిన స్కల్ప్చర్లో అక్కడ రాయబడి ఉంది, ఎట్లా మరలా మూసుకుందంటే దేవుడు సైలెంట్గా మూసేలే, మోషే మరలా చాపాడంట. ఈరోజు కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, దేవా నువ్వు చేసేయచ్చు కదా, నువ్వు జరిగించేయచ్చు కదా, నీకు అన్నీ సాధ్యం కదా, ఇది అయిపోవచ్చు కదా. కానీ నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు దేవుడు ఎదురు చూస్తున్నాడు, నువ్వేం చేస్తావు? ఈరోజు మనం దేవుని విడలమైన మనము నిరీక్షణ లేకపోతే మాత్రం నిలబడలేము, పోరాడలేము. నిరీక్షణ లేకపోతే మాత్రం ఎదుర్కోలేము, ఫైట్ చేయలేము. ఈరోజు వాట్ ఈస్ ద పాయింట్ దట్ యు నీడ్ ఇన్ యువర్ లైఫ్? దట్ యు నీడ్ టు హ్యావ్ హోప్ దట్ యు విల్ మేనిఫెస్ట్ యువర్ ఫెయిత్. నీవు జీవితంలో పోరాడటానికి సిద్ధమా? కొన్ని